బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ ఎఫెక్ట్ భారత్ పై కూడా పడింది. ముఖ్యంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. కొద్ది రోజుల కిందటి వరకు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ చూసాం. అయితే తాజాగా దీనికి ప్రత్యామ్నాయం వచ్చేసిందని అంటున్నారు. వాహనదారులకు భారీ ఉపశమనం కలిగించేలా దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త విప్లవం మొదలైంది. పెట్రోల్ భారంతో అల్లాడిపోతున్న సామాన్యుడికి గుడ్ న్యూస్ చెబుతూ కేంద్ర ప్రభుత్వం సరికొత్త E85 పెట్రోల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఢిల్లీలో మొదటి E85 పెట్రోల్ బంక్ ప్రారంభమైంది. ధర వింటే షాక్ అవుతారు. లీటర్ పెట్రోల్ కేవలం ₹82.12 మాత్రమేనట. అవును, మీరు విన్నది నిజమే. సాధారణ పెట్రోల్ కంటే ఏకంగా ₹20 తక్కువ. పైగా సిఎన్జి కంటే కూడా తక్కువ ధరకే ఈ ఇంధనం లభిస్తుంది. అసలు ఈ E85 పెట్రోల్ అంటే ఏమిటి? దీనికి ధర తక్కువ ఎలా ఉంది? కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీలోని దీనిని లాంచ్ చేశారు. E85 అంటే ఇందులో 85% ఇంధన ఆయిల్, కేవలం 15% మాత్రమే స్వచ్ఛమైన పెట్రోల్ ఉంటుంది. మన దేశంలో పండే చెరుకు, మొక్కజొన్న లాంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇంధన ఆయిల్ తయారు చేస్తారు. కాబట్టి దీనిపై పన్నులు, దిగుమతి ఖర్చులు తగ్గి ఇంత తక్కువ ధరకు లభిస్తుంది. దేశవ్యాప్తంగా త్వరలోనే 5,000 బంకులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ధర తక్కువగానే ఉంది సరే, కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. లీటర్ ధర ₹82కే వస్తుంది కదా అని మీరు దగ్గర ఉన్న పాత బైక్ లేదా కార్లలో ఈ పెట్రోల్ కొట్టించుకోవచ్చా అంటే అస్సలు కొట్టించుకోకూడదు. ఎందుకంటే సాధారణ ఇంజన్లు E85 పెట్రోల్ కు సపోర్ట్ చేయవు. కేవలం ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతిక ఉన్న వాహనాల్లోనే మాత్రమే దీనిని వాడాలి. అంతేకాదు, పెట్రోల్ తో పోలిస్తే ఇంధన ఆయిల్ మైలేజ్ కొంత తక్కువగా ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తుంది. భారత ఇంధన మార్కెట్ ను మలుపు తిప్పబోతున్న E85 పెట్రోల్ భవిష్యత్తు ఏంటి? సాధారణ వాహనదారులు ఎప్పటికప్పుడు కొత్త కార్లు, బైకులు కొనాలా? దీనివల్ల మైలేజ్ ఎంత తగ్గుతుంది? మరి దీనిపై మరింత సమాచారం ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు ఢిల్లీలో E85 పెట్రోల్ ధర ₹82.12కే లభిస్తుంది. అయితే ప్రస్తుతం రోడ్లపై ఉన్న సాధారణ పెట్రోల్ కార్లు లేదా బైక్లలో ఈ ఇంధన ఆయిల్ ని వాడితే ఇంజన్ పాడవుతుందా, లేక దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయంటారు? మీకు అట్లాగే నమస్కారం. ఇంధనాల్లో సాంప్రదాయ కొత్తగా ఎలక్ట్రిక్ గానీ ఇతరత్ర మారాల్సిన అవసరం ఉంది. ఆ లెక్కన ఇథనాల్ తో వచ్చే పెట్రోల్ లో కేవలం బయట నుంచి వచ్చే దిగుమతి సుంకాలు అవి మాత్రమే తప్పుతాయి. కానీ ఆల్మోస్ట్ ₹20 అంటే ఢిల్లీలో ₹103, ₹104 ఉంది పెట్రోల్. కనుక ₹82 వస్తుంది. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇప్పుడు ₹116 నుంచి ₹118 దాకా అయింది పెట్రోల్ కదా. కనుక 120 అనుకోండి, 120 25 అంటే 100కు వస్తుంది మళ్ళీ. కనుక మనకు పెద్దగా లాభం కాదు. ఎందుకంటే ఢిల్లీ పెట్రోల్ రేట్ ఎందుకు తక్కువ ఉందంటే ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కనుక ట్యాక్సెస్, మల్టిపుల్ ట్యాక్సెస్ లేవు, ఓన్లీ కేంద్ర ప్రభుత్వం విధించే ట్యాక్సీలు మాత్రం ఉంటాయి. అంతేందుకు ఢిల్లీ అంటే మనకు తెలుగు వారికి అర్థం కావాలంటే ఇప్పుడు మనకు పుదుచ్చేరి రాష్ట్రంలో ఉన్న యానాం ఉంది కదా మన దగ్గర, తూర్పుగోదావరి జిల్లా పక్కన. యానాం కూడా పుదుచ్చేరి రాష్ట్రానికి వస్తుంది కనుక అక్కడ కేంద్ర పాలిత ప్రాంతం కనుక మిగతా మన దగ్గర కంటే ₹10 నుంచి ₹15 పెట్రోల్ తక్కువ, పెట్రోల్ కానీ డీజిల్ కానీ తక్కువ. అక్కడ అంటే కేంద్ర ప్రభుత్వ పనులు మాత్రమే పడుతున్నాయి. అస్సలు సంగతి ఉంటుందంటే మొత్తం పెట్రోల్ రేట్ లో పెద్ద గందరగోళం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, మిగతా సాంప్రదాయ ఇంధనం పోయే ముందు మనం ఈ పెట్రోల్, డీజిల్ రేట్ల మీద వ్యాట్ అనే పేరు మీద సుమారు 33 నుంచి 40% వరకు ట్యాక్సులు వివిధ రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ₹20. అంటే మొత్తం చారణ కొడికి పారణ మసాలా అన్నట్టు ₹120 మన పెట్రోల్ కొనుక్కుంటుంటే ₹60 మాత్రమే అసలు పెట్రోల్ రేటు. ఈ ట్యాక్సులన్నీ కలిసి ₹60 అవుతాయి. అంటే ₹120 వచ్చేసి. కానీ ట్యాక్సులు తగ్గించుకోమని చెప్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటలేవు, కేంద్రం ఎట్లాగో తగ్గించుకోదు.
కాకపోతే కొన్నిసార్లు బీజేపీ ప్రభుత్వం కొన్ని చోట్ల ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాలు ఉన్న చోట కర్ణాటక ఉన్నట్టు కానీ తక్కువ ఇప్పుడే బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళు ఏం చేశారు వ్యాట్ లోకి వచ్చి తగ్గించారు కనుక అక్కడ 10 రూపాయలు తక్కువ వస్తున్నారు అంటే కూడా. అంటే దీనికి అన్నిటికీ ఏంటంటే ఈ ఇంధన ధరలు తక్కువ కావాలంటే అసలు మూలకం ఇక్కడ లేదు. చేయాల్సిన పని ఏంటంటే జిఎస్టీ పరిధిలోకి దీన్ని తీసుకురావాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ వ్యాట్ వేరే ఎక్సైజ్ ట్యాక్స్ వేరే ఇవన్నీ ఉండేటప్పుడు కలిపితే అప్పుడు మన పెట్రోల్ 100 రూపాయల లోపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇథనాల్కి వస్తారు. ఇప్పటిదాకా ఈ పెట్రోల్ ఇథనాలు 15 నుంచి మొదలు 5% కలిపేవారు. మెల్లమెల్లగా శాతం వేస్తూ కొన్ని చోట్ల 15%, కొన్ని చోట్ల 20% ఈ ఇథనాలు కలుపుతున్నారు. 20% వరకు ఇప్పుడు ఇథనాలు కలుపుతున్నారు. 80-20 ఈ ఫార్ములాను తికమక్క చేస్తున్నారు. అంటే మనకు ఇటుపక్క అవుతుంది. ఎందుకంటే 80% ఇథనాలు 20% పెట్రోలే. గట్టిగా మాట్లాడితే E85 ఏంటంటే 80% ఇథనాలు ఉంటుంది, 15% ప్యూర్ పెట్రోల్ ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే పెట్రోల్ తో పోల్చుకుంటే చౌకకి 20 రూపాయలు, లీటర్కి 20 రూపాయలు తక్కువ అనుకోండి. కానీ దానివల్ల పెద్దగా లాభం ఏంటంటే ఒకటేమో పెట్రోల్ ధర తక్కువ అనిపిస్తుంటుంది ఇథనాల్ కలపడం వల్ల, ఇథనాల్ మొత్తం అంతా ప్యూర్ ఇథనాల్తో చేయడం వల్ల. కానీ ఇథనాల్ వాడకం పెంచితే ఏమవుతుందంటే ఇథనాల్ ఈ మండే స్వభావం ఎక్కువ ఇథనాల్. అంటే మామూలు పెట్రోల్ కార్ 15 కిలోమీటర్లు ఇస్తుంది ఉదాహరణ చెప్తున్నాను, ఇది 12 కిలోమీటర్లు ఇస్తుంది. అంటే ఇథనాల్ తో మొత్తం పెట్రోల్ ఇథనాల్ కలిపిన వాహనం ఏదైతుందో 12 కిలోమీటర్లు ఇస్తుంది. మళ్ళీ ఇథనాల్ పెట్రోల్ హైబ్రిడ్ వాహనం కదా ఇది, కనుక దాంతో ఏమవుతుంది అంటే ఒకవేళ ఇథనాల్ 2 వాడితే ఏమైంది అంటే ఆటోమేటిక్ గా మీకు సర్వీసింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి, రేపొద్దున ఇంజన్ అరుగుదల ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అసలు మీరు ఇంతకుముందు చెప్పినట్టు శ్రావణి గారు, ఇప్పుడు ఏదైతే డైరెక్ట్ ఇథనాల్ వాడడానికి పాత కార్లు ఏవి పనికిరావు, పాత కార్లు కానీ బైకులు కానీ. కొత్తగా ఈ ఇథనాల్ 80% కలిసిన ఇథనాల్ వాడేదానికి కొత్త టెక్నాలజీతోనే కార్లు తయారు కావాల్సింది, బైకులు తయారు కావాల్సింది. అవి ఇక్కడ అందుబాటు రాలే కదా. ఇప్పుడు ఢిల్లీలో ఒక బంక్ స్టార్ట్ చేశారు, హైదరాబాద్ లాంటి చోట్ల ఇవాళ కాకపోతే రేపు బంక్ వస్తుండొచ్చు. కానీ ఒక్క బంకును ఆధారం చేసుకుని మొత్తం అయితే ఇథనాల్ మీద ఆధారపడి చేయలేం కదా. కనుక ఇవన్నీ తాత్కాలిక పరిష్కార మార్గాలు అంటారు. ఒకవేళ నిజంగా ఇథనాల్ కనుక మొత్తం ఉత్పత్తి చేస్తే మొక్కజొన్న రేట్లు పెరుగుతాయి, చెరుకు రేటు పెరుగుతాయి, దానివల్ల మనకు చక్కెర రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆహార ధాన్యాల విషయానికి వస్తే మొక్కజొన్నలు అయితే రకరకాలుగా కోళ్ల ఫారాల నుంచి ముందు పశువుల దానాలు పనికొస్తున్నాయి. ఇప్పుడు ఆటోమేటిక్ గా మొక్కజొన్నల ధరలు పెరుగుతాయి కదా. దీనికంటే అతి సులువైన మార్గం, అతి సౌకర్య మార్గం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ పోవడం మంచిది అంటున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంచెం ధరకే కావచ్చు, కానీ రూపాయి నుంచి రూపాయిన్నర లోపే 1 కిలోమీటర్ మనం ఖర్చు పెట్టగలుగుతాం. అదే పెట్రోల్ అయితే 8 నుంచి 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఏది మామూలు నేను 15 నుంచి 20 కిలోమీటర్లు ఇచ్చి వాహనాలు చెప్తున్నాను. అదే కనుక కొన్ని పెద్ద వాహనాలు అయితే 7-8 ఇస్తాయి. ఆర్టీసీ బస్సు కంటే తక్కువ కిలోమీటర్లు ఇచ్చే పెద్ద వాహనాలు కార్లలో కూడా ఉన్నాయి, హైబ్రిడ్ మోడల్ కాకుండా పెద్ద కార్లలో ఉన్నాయి. కనుక అట్లా చూసుకుంటే మనకు అన్నిటికంటే ఉన్న దానిలో ఎలక్ట్రిక్ వాహనాలు కరెక్ట్ అంటాం. ఎలక్ట్రిసిటీ మనం పవన విద్యుత్ ద్వారా తయారు చేసుకోవచ్చు, హైడ్రాలిక్ విద్యుత్ ఉండొచ్చు, లేకపోతే ఇతరత్ర రకరకాలుగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. కనుక విద్యుత్తో నడిచే కార్లు అయితే మనకు అనుకూలం. దానికి కానీ ఇది కేవలం ఏదో ఆ మంట కంటే ఈ మంట నయమని అన్నట్టు మొదట కనిపించినాక ఇథనాల్ వాహనం వల్ల పెద్ద ఉపయోగం లేదు. మొత్తం ఇంజన్ పరిస్థితి మారాల్సి ఉంది, ఇవన్నీ మారాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల లాభం ఏంటంటే మీకు ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ మండే స్వభావం తక్కువ కనుక లూబ్రికెంట్స్ వాడటం ఇవన్నీ ఏముండవు. అంటే చమురు దిగుమతిలో లూబ్రికెంట్స్ కూడా పెద్దదే మనం వాడేది. అంటే మనకు ఆయిల్ అంటాం కదా, ఆ లూబ్రికెంట్స్ వాడకపోతే మొత్తం పిస్టన్ పనిచేయదు. పిస్టన్స్ కానీ ఇంజన్ లో పెద్ద టెక్నాలజీ కానీ ఏం అవసరం లేదు. కనుక అన్నిటికంటే ఎలక్ట్రిక్ వాహనాలు మంచిది అంటున్నాను. ఎందుకంటే చైనాను మనం ఆదర్శం తీసుకోవాలమ్మా శ్రావణి. చైనాలో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే 60% ఏమో ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్నారు. సాంప్రదాయ వాహనాలు మళ్ళీ తగ్గించుకొని 2030 కల్లా 90% దాటి ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయంటున్నారు చైనాలో. కనుక ఆ పని చేయాలి మనం. ఈ అన్ని కాయకల్ప చికిత్సలు మాత్రం ఇవన్నీ కూడా ఒకవేళ మొక్కజొన్నలు చెరుకుతో ఇథనాల్ తయారు చేస్తే తప్పక రేపొద్దున ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. అంటే చక్కెర ధర పెరుగుతుంది, ఆటోమేటిక్ గా మొక్కజొన్నల ధర పెరుగుతాయి. కనుక వ్యవసాయదారులు లాభం కావచ్చు, కానీ మొత్తం ఆహార రంగంలో సంక్షోభం వస్తుంది. కనుక ఇథనాల్ అనేది పెద్ద పరిష్కారం కాదని నేను అనుకుంటున్నాను. ఎలక్ట్రిక్ వెహికల్స్ పోతే బాగుంటది. అంటే కార్బన్ మన అధిక కార్బన్స్ ఇష్యూ చేసే పెట్రోల్ దీనికంటే కూడా ఇథనాల్ నయమే. పెట్రోల్ డీజిల్ కంటే ఇథనాల్ నయమే. ఏది మనకు కాలుష్యం తక్కువ, కానీ మండే స్వభావం ఎక్కువ కనుక మా ఇథనాల్తో కొన్ని కిలోమీటర్లు తక్కువ ఇస్తుంది. అన్నిటికంటే చాలా సేఫెస్ట్ రేపు మనం అనుసరించాల్సింది ఈ ఛార్జింగ్ స్టేషన్స్ పెంచడం, దాంతోపాటు స్పీడ్ ఛార్జింగ్ పెంచడం. గంటల తరబడి ఆగకుండా ఒక అరగంటలో ఒక కార్ మొత్తం మన ఛార్జింగ్ పరిస్థితి తీసుకురావడం, ఛార్జింగ్ కెపాసిటీ పెంచడం. అట్లాగే అన్ని పెట్రోల్ బంకుల్లో ఈ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడం. ఇట్లాంటి వల్ల
ఎలక్ట్రిక్ వాహనాలే మంచిగా అంటున్నాను. ఇది మధ్య మధ్య అంటే హైబ్రిడ్ మోడల్ కనుక మధ్య రకమే, ఇథనాల్తో పెద్ద ఉపయోగం లేదని నేను అనుకుంటున్నాను. సార్, అయితే సాధారణ పెట్రోల్ కంటే E85 ధర 20 రూపాయలు తక్కువగా ఉంది. కానీ ఇంధన ఆయిల్ వల్ల మైలేజ్ దాదాపు 25% నుండి 30% వరకు తగ్గుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ధర తగ్గిన మైలేజ్ తగ్గితే సామాన్య వాహనదారుడికి నిజంగానే డబ్బు ఆదా అవుతుందంటారా? దీనికి లెక్క ఏంటి? చారణ కోడికి బారాల మసాలా అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు కొత్త వెహికల్స్ కొనాల్సిందే కదా. ఇవైతే ఇథనాల్ E85 వాహనాలు అయితే ఇప్పుడు మన దేశంలో తయారు చేయాల్సి ఉంటుంది. చేసి దాని రేట్ కూడా పెరుగుతుంది కదా. మొదట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ చూసాం కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ రేట్ ఎక్కువ ఉంది మామూలు వాహనం కంటే. ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గుతున్నాయి. ఇంత ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాటిలో వాడే కొన్ని ఖనిజాలు కానీ అరుదైన ఖనిజాలు చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది మనం. కనుక లిథియం బ్యాటరీస్ ఉన్నాయి. లిథియం ఎక్కడ దొరుకుతుంది? లిథియం ఎక్కడ దొరుకుతుంది? మన దగ్గర దొరకదు, చైనా నుంచి దిగుమతి చేసుకోవాలి. బ్యాటరీ ఖరీదు ఎక్కువ. ఎలక్ట్రిక్ వాహనాల్లో కొంత ఒక 5 ఏళ్ళు నడిచిన తర్వాత మళ్ళీ ఓ 1,00,000 2,00,000 మళ్ళీ బ్యాటరీ మార్చడానికి అవుతుందట. అది పెట్రోల్ డీజిల్ లో దేని కష్టాలు దానికి ఉన్నాయి. శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతే అంటాం కదా, దేని కష్టాలు దానికి ఉన్నాయి. కానీ ఉన్నంతలో చైనాను ఆదర్శంగా తీసుకుంటే ఎలక్ట్రిక్ వాహనాల వైపు కరెక్ట్ అంటున్నారు. మీరు ఇథనాల్ గురించి 2 విషయాలు చెప్పారు శ్రావణి. ఒకటేమో 30% మన దానికంటే కన్జ్యూమ్ చేసే దానిలో ఇప్పుడు 10 లీటర్ల డీజిల్ పెట్రోల్ వాడే బదులు అది 10 లీటర్ల డీజిల్ పెట్రోల్ కు 200 రూపాయలు తగ్గొచ్చు. కానీ 30% మనకు ఇంధన సామర్థ్యం తగ్గింది అనుకోండి, మళ్ళీ అక్కడికే వస్తుంది కదా. మళ్ళీ మొదటికి అన్నట్టు కదా, పేరుకు 20 రూపాయలు తక్కువ. కానీ మనం వాడకంలో చూసుకుంటే అది 15 కిలోమీటర్ల బదులు 12 వచ్చింది అనుకోండి, 30% అంటే 11 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మరి ఆధారం ఇందులో పోద్ది కదా. అందుకని ఇథనాల్ వాడకానికి పెద్దగా ప్రోత్సహించే అవసరం లేదు. ఇప్పుడు చేస్తున్నది 15-20% వాడుతున్నారు కదా. ఇంకో 5% 10% పెంచితే పెట్రోల్ వాహనాలే ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ నడుస్తాయి. ఎందుకంటే ఇథనాల్ కలపకుండా ఇప్పుడు పెట్రోల్ అమ్ముతలేరు. మొదట్లో 5% కలిపారు, 10 పోయింది, 15% ఇప్పుడు నుంచి 20% కలుపుతున్నారు ఇప్పుడు ఇథనాల్ వాహనాన్ని. కనుక ఇథనాల్ 15-20% కలిపితే తప్పులేదు. కానీ మొత్తం ఇథనాల్ వాహనాలు రావడం మాత్రం నష్టదాయకం ఏమంటున్నాను. దానికి మొట్టమొదటి కార్లు కొనుక్కోవాలి. రెండోది దాని పెట్టుబడులు ఎక్కువగా అయితే. రెండోది ఏంటంటే మీరు అన్న ఇంధన సామర్థ్యం తక్కువ కనుక, మండే స్వభావం ఎక్కువ కనుక, దాని ద్వారా మనకు కన్జంప్షన్ పైకి ఇచ్చిన కన్జంప్షన్ తక్కువిస్తుంది కనుక రేటు తక్కువ, కన్జంప్షన్ తక్కువిస్తే అంతే అక్కడికి అయిపోద్ది కదా. ఆ రెండో నష్టము. మూడోది ఏంటంటే నేను చెప్పాను కదా, ఆహార కొరత. అంటే చెరుకు ద్వారా చక్కెర చక్కెర రేటు మహా అయితే 40-45 కన్నా ఎక్కువ లేదు. అప్పుడు 60 రూపాయలు పోతాయి చక్కెర రేటు. అంటే మనకి ఈ ఒక రకంగా లాభపడి ఇంకో రకంగా నష్టపోతాం కదా మనం. మొత్తం అన్ని రంగాల చక్కెర అవసరం ఉంటుంది కదా, స్వీట్ హౌస్ లో కానీ ముందు పెడితే ప్రతి దానికి అవసరం ఉంటుంది కదా. అట్లాగే మొక్కజొన్న రేటు పశువుల దానాకు కానీ వాటికి వాడుతున్నాం మొక్కజొన్న. లేకపోతే ఇతరాలు వాడింది అనుకోండి, అది తక్కువనే కదా. గట్టిగా మాట్లాడితే గ్రీన్ ఇంధనం అంటే ఇంక వీటికి కాకుండా కానుగ చెట్లు ఉంటాయి, కానుగ నుంచి నూనె తీయొచ్చు. అటువంటిది కొంచెం పనికొస్తుంది. ఎందుకంటే కానుగ చెట్లు ఎక్కువ పెంచవచ్చు, దాని పర్యావరణం బాగుంటుంది. అంటే ఇథనాల్ తయారు చేయడంలో కొత్త మెలకువలు వచ్చినా కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపోనంత తక్కువలో లభించదు అంటున్నాను. ఎలక్ట్రిక్ వాహనాలతోని మొత్తం తయారు చేసినప్పుడే కొంత కాలుష్యం ఉంటది, దాని ద్వారా పర్యావరణ నష్టం అనే మాట వస్తుంది. దాని కూడా ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఇంధనం తయారు చేసేటప్పుడు మన బ్యాటరీస్ తయారు చేసేటప్పుడు ఎక్కువ వాడుతున్నాం అనే మాట కూడా వస్తుంది. కానీ అన్నిటికంటే ఉత్తమం అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అంటున్నాను నేను. దాని ద్వారా చైనా మంచి ఉదాహరణ. మనకు అట్లా తయారు చేసుకుంటే మంచిది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఇప్పుడు పన్ను రాయితీ ఉన్నది, ఇప్పటికే పన్ను రాయితీ ఇస్తున్నారు. అట్లాగే 2 వెహికల్ కొన్నా కూడా పన్ను డబ్బులు వేస్తలేరు. ఇట్లా కొన్ని ఉన్నాయి కనుక ఆ రాయితీలు వాడుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్సే కరెక్ట్. ఇథనాల్ అనేది కేవలం ఒక ప్రయోగం మాత్రమే, అది ఇప్పుడంతలో సక్సెస్ కూడా కాదు. ఇథనాల్ కేంద్రాలు, పెట్రోల్ బంకులు రావడానికి చాలా టైం పడుతుంది. అంతే సిఎన్జి వచ్చింది కదా. ఇప్పుడు సిఎన్జి బంకులలో చూస్తున్నాం కదా, ఎంత కొరత ఉందో చూస్తున్నాం కదా మనం. అంటే అందులో ఎల్పిజి కూడా ఉన్నాయి కదా. అందుకని ఇవన్నీ కూడా చాలా కష్టము. రేపు గ్యాస్ ద్వారా నడిచేది. కానీ ఇవన్నీ ఉన్నంతలో సిఎన్జి రేట్ కూడా మొన్న పెరిగింది, మళ్ళీ 30 రూపాయలు పెరిగింది సిఎన్జి రేటు. ఢిల్లీలో ఎక్కువ పెరిగింది గట్టిగా మాట్లాడితే. కనుక ఇవన్నీ ప్రత్యామ్నాయం, పూర్తిగా పెట్రోల్ డీజిల్ కు ప్రత్యామ్నాయంగా మనకు ఏ రకం చెప్పాలంటే సప్లిమెంట్ అనొచ్చు. దాన్ని సప్లిమెంట్ వేరు, పూర్తిగా ప్రత్యామ్నాయం వేరు అంటున్నాడు. ప్రత్యామ్నాయం అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ కరెక్ట్ అంట. అయితే మరి ఇటీవలే మారుతి వ్యాగన్ ఆర్, హీరో స్ప్లెండర్ వంటి కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్స్ ని ప్రకటించాయి. కానీ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ధరలు సాధారణ వాహనాల కంటే ఎక్కువగా ఉంటాయా? వాహనదారులు వీటిని కొనడానికి ఎంతవరకు ఆసక్తి చూపిస్తారంటారు? మంచి ప్రశ్న. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు మారుతి ఇంకో 2 కంపెనీలు తయారు చేస్తున్నాయి. మీరు అన్నట్టు కారు ధర అంటే సామాన్యంగా మధ్య తరగతి 10 లక్షలు అనుకుందాం కొద్దిసేపటికి, అది 12 లక్షల దాకా 13 లక్షల దాకా ఉంటుంది అంటున్నారు. మరి అటువంటి అయిపోతుంది కదా. ఆ 13 లక్షలు అంటే ఆ ఇంట్రెస్ట్ చూసుకుంటే కూడా ఈ ఇంధనం అప్పుడు ఏమవుతుంది, పూర్తిగా ఆ ఇంధనే వాడాల్సి వస్తుంది. అందులో మళ్ళీ పెట్రోల్ డీజిల్ పోవడానికి వీల్లేదు.
కేవలం పెట్రోల్ 15% కలిసిన ఇథనాల్ మాత్రం అమ్ముతారు. కనుక అప్పుడు ఆటోమేటిక్ ఏమైతుంది, ఒక 2-3 కిలోమీటర్లు తగ్గించింది అనుకోండి, అది మొదలు పెట్టుబడి కూడా ఎక్కువ కదా, 3 లక్షలు పెట్టుబడి ఎక్కువ, 10కి 3 లక్షలు అనుకోండి, 30% అనుకున్నా 3 లక్షలు ఎక్కువ అవుతుంది. అప్పుడు అది కూడా కష్టమే కదా. అందుకని ఇవన్నీ కూడా కాయకల్ప చికిత్సాలంటున్నాడు. మనం ఆయిల్ దిగుమతులు తక్కువ చేసుకోవాలి వేరే దేశాలతో. అంటే పూర్తిగా మన భారతదేశంలో ఎలక్ట్రిసిటీ బాగున్నది, ఈ ఉత్పత్తి కూడా చాలా ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు అదనపు ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ ఎండాకాలంలో కొంచెం కష్టం, కానీ మామూలు కాలంలో అయితే అదనంగా అవసరం కంటే ఉత్పత్తి ఎక్కువ చేస్తున్నాం, చేయక తప్పదు. ఇంకోటి ఎలక్ట్రిసిటీ కూడా ఎంత వాడితే అంత మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. జనరల్ గా వడ్లో బియ్యము ఇట్లాంటి ఏమైనా నిల్వ చేసుకోవచ్చు, కానీ ఎలక్ట్రిసిటీ నిల్వ చేసుకోలేము. ఎలక్ట్రిసిటీ నిరంతరం తీగలో పారుతూనే ఉండాలి. తీగలలో వాడితే లైన్ లాసెస్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉంటాయి. ఇవన్నీ తక్కువ కావాలంటే ఎలక్ట్రిసిటీ కార్లే కరెక్ట్, ఈవీ వెహికల్స్ కరెక్ట్. కాకపోతే ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ పెట్టాలి, దాని సామర్థ్యం కూడా ఎక్కువ పెట్టాలి. అంటే ఇప్పుడు గంటన్నర అవుతుంది అనుకోండి ఒక కారు రీఛార్జ్ పూర్తిగా 100%, అంటే అప్పుడు అరగంటలో అయ్యేటట్టు ఉంది అనుకోండి. మనం ఏదైనా హోటల్ దగ్గర వాటిలో పెట్టుకున్నాం, అది సైడ్ బిజినెస్ అవుతుంది అందరికి కూడా, వాళ్ళకి కూడా. ప్రతి హోటల్ దగ్గర 4 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి అనుకోండి, మన ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా టిఫిన్ ఫుల్ నా 200-300 కిలోమీటర్లు పోయింది అనుకోండి, ఆగకుండా పోవు కదా. ఇంకోటి ఈ మధ్యన శ్రావణి మనకు 400 నుంచి 500 కిలోమీటర్లు వరుసగా ప్రయాణం చేసేంత సౌకర్యం ఉన్న కార్లు వచ్చేసినాయి. అంటే ఎలక్ట్రిసిటీ కార్లు వచ్చేసినాయి, ఈవీ వెహికల్స్ వచ్చేసినాయి. కొన్ని 300 ఉండే గతంలో, ఇప్పుడు 400 నుంచి 500 కిలోమీటర్లు కూడా వితౌట్ ఛార్జింగ్, అంటే ఫుల్ ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు నిరాటంకంగా పోయే వాహనాలు వచ్చేసినాయి. కొంచెం ధరలు ఎక్కువగా వచ్చాయి, కానీ దానివల్ల ఏమంటే ఛార్జింగ్ కోసం ఆగకుండా పోయి రావచ్చు. ప్రధాన నగరాల్లో అయితే అన్నిట్లలో ఇప్పుడు ఈవీ స్టేషన్స్ వచ్చేసినాయి. అంటే రెండవ స్థాయి హైదరాబాద్ లాంటి నగరం పక్కన పెడితే విజయవాడ, గుంటూరు ఇట్లాంటి చోట్ల కూడా చాలా ఈవీ స్టేషన్స్ వచ్చేసినాయి. అంతే ఎందుకమ్మా, మనకు ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, వాటిలలో కూడా పెద్ద పెద్ద ప్రిస్టేజ్ వాళ్ళది, మన మన శోభ కన్స్ట్రక్షన్స్, మంత్రి కన్స్ట్రక్షన్స్, నేను ఉదాహరణ చెప్తున్నా, చాలా ఉన్నాయి కదా, కాసా గ్రాండ్ ఇట్లాంటివి కూడా చూసుకుంటే చాలా వరకు వాళ్ళని ఏం చేస్తున్నారంటే తమ గేటెడ్ కమ్యూనిటీలలో ఛార్జింగ్ ప్లగ్స్ పెట్టేస్తున్నారు, స్టేషన్స్ పెట్టేస్తున్నారు. అప్పుడు ఏంటంటే మళ్ళీ అందరు పెట్రోల్ బంక్ దాకా పోకుండా ఎవరింటి దగ్గర వాళ్ళు పెట్టుకోవచ్చు. అంతేందుకు, అసలు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కనుక 2 ఉంటే ఇంట్లోనే ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు. ఇంట్లో బయలుదేరే ముందు ఛార్జ్ చేసుకుని వెళ్తే బయట ఎక్కడైనా అవసరం అనుకుంటే నింపుకోవడానికి వీలుంటది అంటున్నాను. ఈ నా ఉద్దేశం ఏంటంటే ఇథనాల్ ఇవన్నీ కూడా సప్లిమెంట్లు మాత్రమే. ఇప్పుడు ఉన్నదానికి 10-20 తక్కువ, ఆ తక్కువ కూడా లాభం గువ్వలకు గుంజింది అని అంటారు కదా, అదే రకంగా 30% తక్కువ ఇస్తుంది అనుకోండి ఫ్యూయల్ కెపాసిటీ, ఆటోమేటిక్ గా దాంతో పోతే ఎఫిషియన్సీ లేకపోతే మీరు ఆ ధర తక్కువ అని అక్కడ చూస్తే ఇక్కడ ధర ఎక్కువ అవుతుంది. మీరు అన్నట్టు ఈ మన ఇథనాల్ వెహికల్స్ ధరలు ఎక్కువ, 30% దాకా ధరలు ఎక్కువనే. 30% ధరలు ఎక్కువ పెట్టడం, మళ్ళీ 30% ఇంధన వినియోగం ఎక్కువ కావడం, దాంతో మళ్ళీ అక్కడికే వస్తుంది. కనుక అన్నిటికీ ప్రత్యామ్నాయం మాత్రం ఈవీసీ అని నేను అనుకుంటున్నాను. సార్, మరి ప్రభుత్వం 2027 నాటికి 5,000 బంకులు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఒకవైపు ఈవీలు, మరోవైపు సిఎన్జి దూసుకుపోతున్న తరుణంలో ఈ ఇంధన ఆయిల్ సాంకేతికత భారతదేశంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు భావిస్తున్నారు? ఇది ఒక రకమైన ప్రత్యామ్నాయ సప్లిమెంట్ అంటున్నాను కదా. అందుకని ఒక్కటి మాత్రం నిజం, ఎందుకంటే ఒకవేళ పెట్రోల్ వెహికల్స్ పాత అయిందే కదా, పాత వాటిని ఏమన్నా రీమోడల్ చేసి ఆ ఇంజన్ మార్చి, ఇంజన్ మాత్రమే బాడీ అంతా మార్చాల్సిన అవసరం లేదు, ఇంజన్ మార్చి హైబ్రిడ్ మోడల్ తయారు చేసిన అనుకోండి, అవసరమైతే ఇది అవసరమైతే అది వాడడానికి, అప్పుడైతే ఏం కాదు. అంటే పాత వెహికల్స్ కూడా పనికొస్తాయి, 500 స్టేషన్స్ పనికొస్తాయి. ఇప్పుడు దాదాపుగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి 5,000 పెట్రోల్ బంకులు ఇప్పటికే ఉన్నాయి కదా. అటువంటి 5,000 పెట్రోల్ బంకులు ఉన్న దగ్గర ఇవాళ ఇంకా ఎక్కువనే ఉంటాయి అంటున్నాను నేను. ఉభయ తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే మరి మొత్తం దేశం అంతా 5,000 ఇథనాల్ బంకులు పెడితే సాధ్యం ఎట్లా అవుతుంది? గతంలో సిఎన్జి కూడా అదే పరిస్థితి అమ్మా. ఇప్పటికి కూడా చూడండి, ఇంత కొరతలో సిఎన్జి దగ్గర వారం తీరుతున్నాయి వాహనాలు, 100 వాహనాలు సిఎన్జి దగ్గర తీరుతున్నాయి. అంటే ఈ 500 వాహనాలు మన ఛార్జింగ్ స్టేషన్, మన ఇదైతే ఇథనాల్ బంకులు సరిపోవంటున్నాం. దేశవ్యాప్తంగా చూసుకుంటే కష్టం. దానికోసం మళ్ళీ వెనక్కి పోవడం, ముందుకు పోవడం, అక్కడెక్కడ ఉందనుకుంటే అక్కడ దాకా పోవడం, మళ్ళీ తడిసి మోపడవుతుంది ఖర్చు. కనుక ఇది విఫలప్రయోగం అయిద్దని నా ఉద్దేశం. చేస్తున్నారు తప్పులేదు, కానీ విఫలప్రయోగం అయిద్దని ఉద్దేశం. ఈవీస్ వైపే ఇప్పుడున్న ఏదైతే ప్రోత్సాహకాలు ఉన్నాయో ఈవీస్ కి ఇస్తే బెస్ట్ అంటారు. ఇథనాల్ అనేది సాంప్రదాయేతర ఇంధనం ఏం కాదు. ఉన్న దాంట్లో ఇథనాల్ ఇప్పుడు 20% కలుపుతుంటే అప్పుడు 80% కలిపి 85% కలుపుతారు. కనుక ఒకటి దిగుమతి సుంకాలు మాత్రం, దిగుమతి అంటే ఫారెక్స్ నిల్వలు పెరుగుతాయి మనకు, అంటే తరగాయి. ఎందుకంటే ఇంధనాన్ని బయట నుంచి చేసుకునేది మన దేశంలో తయారు చేసుకుంటాం కనుక మనకు బయట దేశం నుంచి వచ్చే ఆ ఎక్స్పోర్ట్ చేసుకునే ఆ ఇంధన మన ధరలు ఉన్నాయి, అవి తగ్గుతాయి అంటున్నాయి. దానివల్ల 5 రూపాయలు తక్కువ, మన ట్యాక్సెస్ సేమే.
మన ట్యాక్సెస్ తక్కువ చేసుకోవడానికి జిఎస్టీ పరిధిలోకి ఇంధనాన్ని తీసుకొస్తే తప్ప సాధ్యం కాదు. ఇది పెట్రోల్ డీజిల్ పూర్తిగా అంటే బ్లాంకెట్ చేంజ్ చేయాలి, పూర్తిగా షిఫ్ట్ కావాలంటే మాత్రం ఈ ఈవీసే కరెక్ట్. ఈవీస్ కు ఇంకా ప్రోత్సాహం ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిదని నేను అంటున్నాను. అవసరమైతే 5 ఏళ్ళకోసారి మళ్ళీ మార్చుకుందాం, కారణం నష్టం ఉన్నది. జనరల్ గా కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో శ్రావణి మనకు 2 సంవత్సరాల కంటే ఎక్కువ కారు వాడరు. మనం ఏంటంటే అరిగిపోయేదాకా 15 ఏళ్ళు, మన రిజిస్ట్రేషన్ 15 ఏళ్ళు ఉంటుంది లైఫ్ ట్యాక్స్ కట్టిన తర్వాత. ఈ 15 వందలు మళ్ళీ 5 సంవత్సరాలు ఒకసారి రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ మధ్యన 20 సంవత్సరాలు దాటితే ప్రైవేట్ వెహికల్స్ కూడా చేసుకోమని, లారీలో అయితే మన రవాణా వాహనాలు అయితే మొదటిసారి 15 సంవత్సరాల బదులు దాన్ని 10 సంవత్సరాలకు కుదించి 10 సంవత్సరాలకే స్క్రాప్ కమ్మేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలు అయితే 2 సంవత్సరాల కంటే ఎక్కువ వెహికల్ ఎవరు వాడరు. మన దగ్గర సెంటిమెంట్ ఉంటుంది వెహికల్ మీద, పాత నెంబర్ అట్లా ఉండాలనుకుంటాం, పాత కారు మనం చిన్నప్పటి నుంచి వాడిన కారు అనుకుంటాం, ఇట్లాంటివన్నీ మనకు సెంటిమెంట్ ఉంటాయి. అట్లాంటి పరిస్థితులలో ఈ ఇంధనం షిఫ్ట్ కావడం చాలా కష్టం. ప్రజలు ఇప్పుడు వాళ్ళ ఏదైతే మనకు పెట్రోల్ 80%, 15%, 20% ఇథనాల్ వాడుతున్న వాహనాల నుంచి వెంటనే 85% ఇథనాల్ వాడే పరిస్థితి అయితే ఇప్పుడంతా రాదనుకుంటున్నాం. మీరు 2031 వచ్చారు 500 బంకులు అంటే అప్పుడు సరిపో, అప్పుడు మళ్ళీ దాని అవసరాల తగ్గట్టు 5,000 బంకులు కావాల్సి వస్తుంది. కష్టం కదా. ఎందుకంటే ఏదైనా సరే ఒక మార్గాన్ని చేంజ్ చేస్తున్న క్రమంలో పూర్తిగా శాశ్వతంగా సాంప్రదాయ ఇంధనం వైపు వనరు వైపు పోవాలి. కానీ ఇది చిల్లి కాదు తూటు అన్నట్టు మనం పెట్రోల్ డీజిల్ నుంచి ఇథనాల్కి వస్తే పెద్దగా వచ్చే లాభం అయితే పెద్దగా లేదనుకుంటున్నాం. సార్, మరి భవిష్యత్తులో ఈ పెట్రోల్ వల్ల లాభం ఉంటుందంటారా, నష్టం ఉంటుందంటారా? మీరేమంటారు? అదేనమ్మా, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు ఏమవుతున్నాయో మనం బయట నుంచి విదేశాలను దిగుమతి చేసుకుంటున్నాం కనుక దానికి విదేశీ సుంకాలు అని పడితే తడిసి మోపడవుతుందని మన దేశంలో మొక్కజొన్న, చెరుకు ఈ పంటల ద్వారా ఇథనాల్ తయారు చేసుకుంటే ఆ ట్యాక్స్లు ఉండే కనుక బయట కంటే 100కి 20 రూపాయలు తక్కువ అనుకో, 20% తక్కువగా ఆయిల్ దొరుకుతుంది. కరెక్ట్ కాదండి. కానీ దాని ఇంధన సామర్థ్యం తక్కువ ఉండి లేకపోతే దాని కార ధరలు ఎక్కువ ఉంటే దానికి సమానమవుతుంది కదా, అప్పుడు పెద్ద తేడా ఉండదు కదా. ఒకటి మాత్రమే, ఇథనాల్ వాడడం వల్ల ఒక లాభం ఏంటంటే విదేశీ మార్గద్రవ్యం మనకు ఆదా అవుతుంది. అంటే ఇథనాల్ మన దేశంలో తయారు చేసుకోవచ్చు మనం, అంతే. అది ఒకటి తక్కువ అవుతుంది. కానీ మన దేశం పన్నుల భారం తక్కువ అవుతుంది, కానీ కొనే భారం ప్రజల మీద పడుతుంది కదా. కారు కొనాలంటే ఇప్పుడు 10 లక్షలు వచ్చే కారు అప్పుడు 12-13 లక్షలు కొనాల్సి వస్తుంది. అది ఎక్కువనే కదా. తర్వాత 1 లీటర్ పెట్రోల్ కు 15 కిలోమీటర్లు ఇచ్చే కారు ఉంది అనుకుందాం, అప్పుడు ఆటోమేటిక్ గా ఇథనాల్తో పూర్తి అంటే 85% ఇథనాల్తో వాడితే అది కేవలం 12 కిలోమీటర్లు ఇచ్చింది అనుకోండి, అది కూడా తక్కువే కదా మళ్ళీ. అంటే ఈ రకంగా ఆలోచన చేస్తే పెద్ద ఇథనాల్తో ఉపయోగం లేదని నేను అనుకుంటున్నాను. దాని ద్వారా ఒక లాభం ఒక నష్టం అండి. ఒక లాభం ఏమో ఇది ఇథనాల్తోని మనకి విదేశీ మార్గద్రవ్యం బయటకు పోతుంది, నెంబర్ 1. కానీ నష్టం ఏంటంటే మన ఆహార ధాన్యాలు ముఖ్యంగా మొక్కజొన్నలు, చెరుకు రేటు పెరుగుతుంది. ఇది కూడా మరి వ్యవసాయదారుని లాభమే కానీ వినియోగదారుని కష్టం కదా. వ్యవసాయదారుని కూడా ఏముంటది, ఆ లాభం మళ్ళీ దాని పంట పండించేది ఎక్కువనే అవుతుంది, ఖర్చు తక్కువ అయితే లేదు. కనుక ఆహార భద్రతకు లోపం ఇథనాల్ అంటున్నాను. ఈవీఎస్ అయితే బెస్ట్. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఇంకా తక్కువ, ఇంకా ట్యాక్స్ తక్కువ చేయాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేకుండా చేసింది, నామినల్ ఉన్నది, అది ఇంకా తక్కువ చేయడం. అట్లాగే కార్ల ధరలు కూడా మెల్లమెల్ల తగ్గుతాయి. ఎప్పుడు అమ్మా శ్రావణి, ఇప్పుడు జనరల్ పాత కార్ల కంపెనీలు అన్ని కూడా తమ టెక్నాలజీకి అలవాటు పడింది. ఈ ఈవీస్ కి మార్చాలంటే మొత్తం షిఫ్ట్ కావాలి కదా. చాలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈవీస్ కు రాకుండా ఆపింది కూడా ఈ కార్ల తయారీ కంపెనీ వాళ్ళని. ఎందుకంటే తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే మొత్తం ఉన్న మిషనరీ తీసేయాల్సి వస్తుంది, కొత్త మిషనరీ కొనుక్కోవాల్సి వస్తుంది. కనుక దానికి సిద్ధంగా లేవు. ప్రభుత్వం ఏం చేయాలంటే ఈవీస్ తయారు చేసి దాని మీద ట్యాక్సెస్ రెడ్యూస్ చేయడం, అట్లాగే కొనేటప్పుడు కూడా ట్యాక్స్ తీసేయడం, ఇవన్నీ చేస్తున్నాయి. దానికి అప్పుడు మాత్రమే ఈవీస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈవీస్ తగ్గట్టు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ పెరగాలి, ఇంటి దగ్గర ఛార్జింగ్. ముఖ్యంగా ఇథనాల్ వల్ల బాగా పెద్దగా వచ్చే లాభం ఏం లేదు, కొండందవి ఎలుకనట్టు. ఓకే, థ్యాంక్ యూ సార్, చక్కటి సమాచారాన్ని అందించినందుకు.